హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. రీసెంట్‌గా ఏమైందంటే మామ, ఊరికెళ్ళాలని చెప్పేసి నేను, మా మదర్ ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం మామ. యాక్చువల్‌గా ఏమైందంటే, నాకు ఫస్ట్ టైం మామ కృష్ణా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. ఫస్ట్ టైం మామ 3 వింత ఘటనలు జరిగినాయి మామ ట్రైన్‌లో. ఫస్ట్‌ది ఏమైందంటే, యాక్చువల్‌గా నేను, మా అమ్మ పేరే పెట్టి ట్రైన్ టికెట్ బుక్ చేశాను. ఆ టైంకి ఏమైందంటే, కొన్ని రీజన్స్ వల్ల మా అమ్మ డ్రాప్ అయిపోయి, మా బ్రదర్ నేనైతే ట్రైన్‌కెళ్ళాం మామ. ఇక్కడే కాచిగూడ నుంచి ట్రైన్ అయితే ఉంది. మార్నింగ్ 6కి అయితే వెళ్ళాం మేము కాచిగూడకి. అక్కడ ఏమైందంటే మామ, యాక్చువల్‌గా ట్రైన్ టికెట్ బుక్ చేసింది మా మదర్ పేరు మీద కదా! ఇంక మా మదర్ డ్రాప్ అయ్యేసరికి మా బ్రదర్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. ఫస్ట్ టైం మామ కృష్ణా ట్రైన్‌లో అసలు జరగక కృష్ణా ట్రైన్‌లోనే జరిగింది మామ. చాలా వింతగా అనిపించింది. ఏమైందంటే వెళ్ళాము, ట్రైన్ ఎక్కాము, సగం దూరం వెళ్ళాము. టీసీ వచ్చాడు మామ మిడిల్‌లో. టీసీ వచ్చాడు. అసలు ఆ బోగీలో మేము బుక్ చేసుకున్న బోగీలో అది యాక్చువల్‌గా బుకింగ్ బోగీ మామ. అక్కడ జనరల్ టికెట్స్ తీసుకొని ఆ బోగీలో ఎక్కుతున్నారు. టీసీ ఏమనట్లే, ఎవ్వరిని ఏమనట్లే. ఏ టికెట్స్ అయినా తీసుకొని ఆ బోగీలో ఎక్కుతున్నారు. ఎవ్వరిని ఏమనట్లే. నేను, మా బ్రదర్ అక్కడ కూర్చున్నాం. వచ్చాడు, టీసీ వచ్చాడు. అందరివి చెక్ చేశాడు. ఇంక మా దగ్గరకొచ్చాడు. ఇంక యాక్చువల్‌గా రాధా మదన్ అని చదివాడనమాట. అయితే మా బ్రదర్ చెప్పాడనమాట. మా మదర్ ఇలా డ్రాప్ అయింది. మా మదర్ డ్రాప్ అయ్యేసరికి నేను ఎక్కాను అని చెప్పేసి. వాడేం చేశాడంటే, ఇది అసలు మీరు టికెట్ తీసుకోలేదు, ఇలాగ కుదరదు, ట్రైన్స్‌లో ఈ రూల్స్ ఉంటాయి. నేను ఎప్పుడు అసలు వినలే మామ. ఈ రూల్స్ అసలు మనకు తెలియదు. యాక్చువల్‌గా మీకు తెలిస్తే చెప్పండి మామ. ఏమైందంటే, మా మదర్ పేరు మీద కదా! మీరు ఇలా ఎక్కకూడదు. జనరల్ టికెట్ తీసుకొనైనా ఎక్కాలి. ఇలా ఎక్కకూడదు అని చెప్పేసి ఫైన్ ఎంతంటే మామ 480 తీసుకున్నాడు మామ. యాక్చువల్‌గా మేము మాట్లాడాం. మాకు ఈ రూల్ తెలియదు. ఇది ఫస్ట్ టైం కదా! కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేశాము. కానీ అసలు ఒప్పుకోలే మామ. టీసీ అయితే అసలు ఒప్పుకోలే. బాగా యంగ్‌గా ఉన్నాడు. డబ్బులు తీసుకోవాలని చెప్పో మరి ఎందుకో గాని మాకు తెలియదు మామ. అక్కడ అందరు ఎక్కుతున్నారు మామ మళ్ళీ. అందరు ఎక్కితే వాడు అసలు పోయి మా దగ్గరికే వచ్చి యాక్చువల్‌గా టికెట్ బుక్ చేసుకున్నాము, అంతా చేసుకున్నాము. జస్ట్ ఒక పేరు మారేసరికి వాడు 480 రూపీస్ ఛార్జెస్ తీసుకున్నాడు మామ. కొంచెంసేపు రిక్వెస్ట్ చేసినాము. ఇంగా పోతే పోనీలే అని చెప్పేసి వదిలేసినాము. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మాకు తెలియదు కదా! ఫస్ట్ టైం కదా! కొంచెం రిక్వెస్ట్ చేసినందుకైనా ఆ టీసీ కొంచెం వదిలేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా నెక్స్ట్‌ది వచ్చేసి ఏమైందంటే మామ, మనందరికీ తెలిసిందే ట్రైన్‌లో కూర్చుంటే చాలామంది అదే ట్రాన్స్‌జెండర్స్ వస్తారు అని చెప్పేసి. చాలామంది పేదవాళ్ళు కొంచెం డబ్బుల కోసం అడుగుతూ ఉంటారని చెప్పేసి మనందరికీ తెలిసిందే కదా! యాక్చువల్‌గా ఏమైందంటే అప్పటికే ఒక 2 మెంబర్సో, 3 మెంబర్సో వచ్చారు మామ. వాళ్ళకి అదే కొంచెం పేదవాళ్ళు అడుక్కుంటున్నారు. అడుక్కుంటే నేనేం చేశానంటే, నా దగ్గర ఒక 3 టెన్సో, 4 టెన్సో ఉండే మామ. ఈ ట్రాన్స్‌జెండర్ రాకముందు ఒక 3, 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ 10, 10 ఇచ్చేసా మామ. అయిపోయింది. అంతటితో ఎందుకంటే మనది చాలా జాలి గుండె. ఎవరికైనా చూస్తేనే కొంచెం బాధ అనిపిస్తది ఎందుకో. నాకు తెలియదు. చాలా ఫీల్ అయిపోతా. ఇంకా అలా ఏమైందంటే ఒక 3, 4 మెంబర్స్ నా దగ్గర ఉన్న చేంజ్ అయిపోయింది మామ. 40యో, 50యో ఇచ్చేసా. ఒక్కొక్కరికి 10, 10 రూపీస్ అలాగా. ఒక 4 మెంబర్స్‌కో, 5 మెంబర్స్‌కో ఇచ్చేసా. గుర్తులేదు కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా. అయితే ఏమైందంటే మామ, తర్వాత ఒక ట్రాన్స్‌జెండర్ కూడా వచ్చింది. ఒక ట్రాన్స్‌జెండరు ఆహ్, ఏమ ఏమైందంటే అప్పటికి నా దగ్గర చేంజ్ లేవు. ఫోన్‌పే ఉందా అంటే, ఫోన్‌పే లేదు, పర్లేదులే అని తను వెళ్ళిపోయింది మామ. ఇంకొక 1 అవర్‌కి ఏమైందంటే మామ,
ఇంకో ట్రాన్స్జెండర్ వచ్చింది మామ. అడుగుతున్నారు, అందరిని అడుగుతున్నారు. అందరూ లేవని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఎవరైతే యంగ్‌గా కొంచెం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మామ. పెద్దోళ్ళని అడగట్లేదు వాళ్ళు. అయితే వచ్చింది మామ. వచ్చి అడిగింది మామ. అడిగితే నా దగ్గర అప్పుడే చేంజ్ లేకుండే. చేంజ్ ఉంటే ఇచ్చేవాడిని. చేంజ్ లేకుండే. అసలు చేంజ్ కాదు, అసలు పాకెట్‌లో మనీ లేకుండే. ఫోన్‌లోనే ఉండే. అయితే నేను చెప్పిన మామ, ఇలాగ ఫోన్‌పేలో ఉన్నాయి. ఫస్ట్ టైం చెప్పిన. ఫోన్‌పేలో ఉన్నాయి, కొట్టనా అని చెప్పేసి. తనకి వినిపించిందో లేదో మనకైతే తెలియదు. తను ఏమో సైలెంట్‌గా ఉంది, అక్కడే ఉంది. మళ్ళీ రెండోసారి అడిగింది. మనీ లేవు, ఫోన్‌పేలో ఉన్నాయి, ఫోన్‌పే చేయనని రెండోసారి కూడా చెప్పా. మళ్ళీ తను ఏం రియాక్ట్ అవ్వలే. మూడోసారి ఇంకా లేవు అని చెప్పేసా. లేవు అని చెప్తే తను ఏమన్నదంటే, వినండి మామ, కరెక్ట్గా వినండి. తను ఏమన్నదంటే, మీరెందుకురా మగోళ్ళలా పుట్టారు, మీరెందుకురా మగోళ్ళలా పుట్టారు, ఒక లంగా జాకెట్ వేసుకుని తిరగొచ్చు కదా, అసలు మీరెందుకురా మగోళ్ళ. చాలా సీరియస్ మామ. లవర్స్కి అయితే ఎంతైనా పెడతారు, మాలాంటి వాళ్ళకి ఇయ్యరా అంటుంది. అది కోసేసుకోరా కిందది అంటుంది. నేను అసలు షాక్ మామ. ఎవరైనా ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళు వింటూనే ఉన్నారు. నేను ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా. అసలు తని దగ్గరకు వచ్చేసి అది కోసేసుకోరా, నీకెందుకురా ఇది అంటుంది. యాక్చువల్గా ఒకడిని తిట్టింది పక్కన, లంజా కొడక ఏదో సంథింగ్ అని చెప్పేసి తిట్టింది. అసలు అలా తిట్టకూడదు కదా మా. ఉన్నోళ్ళ దగ్గర ఉంటాయి, లేని వాళ్ళ దగ్గర లేదు. ఫస్ట్ టైం నాకు ట్రాన్స్జెండర్ మీద చాలా కోపం వచ్చింది మావ. నేను రియాక్ట్ అవుదాం అనుకుంటున్నా, అంటే సీరియస్ అవుదాం అనుకుంటున్నా. అంటే మనకు తెలియదు కదా ఆ ట్రైన్స్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళతో పెట్టుకోకూడదు అని చెప్పేసి తను ఏమంటున్నా కూడా, కోపం వస్తున్నా కూడా నాకు నేను ఆపేసుకున్నా మావ. నిజంగా చాలా కోపం వచ్చింది మావ, ఆపేసుకున్నా. అసలు ఫస్ట్ టైం మామ ఇంత చిరాకు, ఫస్ట్ టైం ట్రైన్లో రావడం. ఎందుకంటే అది కృష్ణా ట్రైన్ బుక్ చేసుకున్నాం పోయి. యాక్చువల్గా అది 6కి ఎక్కితే నైట్ 6కి కావల్లో ఉంటాము. అసలు ట్రైన్ జర్నీ చేస్తా ఉంటే చాలా చిరాకు వచ్చింది మామ. అప్పటికే ఒక 4 అవర్స్ అలా జర్నీ చేసాము. ఇంకా జర్నీ అయితే ఉంది. అప్పటికే చాలా చిరాకు వచ్చేసింది మామ. ఇంకా నెక్స్ట్ ఈ చిరాకంతా ఎక్కడ పోయిందంటే మామ, నా లైఫ్లో ఇప్పటిదాకా చెప్తున్నా, నా లైఫ్లో దిస్ ద బెస్ట్ మూమెంట్ మావ. అసలు ఇది నేను యాక్చువల్గా ఇప్పుడు చెప్పను, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. నేను నా ఫ్యూచర్లో జరిగిన ఎన్నో వింతలు జరిగినాయి, కానీ దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ మావ. అలాగే నా అంత వరస్ట్ ఫీల్ ఎవరు లేరు మావ. ఎందుకంటే నిజంగా నాకేది దరిద్రను మామ, మనకి కలిసి రాదు, ఏమీ కలిసి రాదు. అసలు చాలా బాధేసింది మామ. లైఫ్లో మిస్ అయిపోయి అసలు నాకు ఒక 3-4 డేస్ చాలా అంటే చాలా మామ. అసలు అదే మైండ్లో తిరుగుతూ ఉంది. నైట్ పడుకున్న అదే, అసలు లేచిన అదే. తిరుగుతూ ఉంది. ఒకసారి అయితే చేసా కూడా మామ, ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్నా. నా లైఫ్లోని బెస్ట్ మూమెంట్ మామ ఆ ట్రైన్లో జరిగింది. అప్పటిదాకా తిట్టుకున్నా కూడా దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు, కానీ చెప్తాం మామ, అందరికీ చెప్పనైతే చెప్తాను. ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా చెప్తాం మామ,
అందరికీ చెప్తా. అది ఏంటో, ఎలా జరిగిందో. కానీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మామ అందరికీ. నేను ఆ సమయం వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు ప్లీజ్ ఆ రీల్‌ని వాళ్ళకి చేరేలా చూడండి మామ. చేరే బాధ్యత కూడా మీదే. కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మామ. కొంచెం ఏమనుకోకుండా ఆ సమయం నేను చెప్పే సమయంలోపు అంతా అయిపోయి ఉండొచ్చు, అయిపోకపోయి ఉండొచ్చు. నా లక్ బాగుంటే మళ్ళీ అది జరుగుతుంది అని నేను కొంచెం ఏమంటారు దాన్ని, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అని చెప్పేసి హోప్లో ఉన్నాను అనమాట. అది మీ వల్లే జరుగుతుంది మామ, మీ ఆడియన్స్ వల్లే జరుగుతుంది. అప్పటిదాకున్న కోపమంతా ఈ విషయంలో వెళ్ళిపోయింది మామ, వెళ్ళిపోయింది. ఇంకా ట్రైన్ దిగేటప్పుడు మాత్రం నిజంగా కళ్ళల్లో నుంచి ఏడుపు వచ్చేసింది మామ. నిజంగా జస్ట్ ఒక 4 అవర్స్ జర్నీలోనే చాలా వెళ్ళిపోయింది. ఓకే, ఇదైతే జరిగింది మామ. ఇంక లాస్ట్ మీకు ట్రైన్‌లో ఎప్పుడైనా ఇలాగా పేరు మార్చి, అంటే 2 టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఆ నేమ్‌తో వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఎక్కి ఇలా టీసీ ఏమన్నా కలిసారా? మీ లైఫ్‌లో ఎప్పుడైనా జరిగిందా? మీ దగ్గర కూడా ఇలా ఫైన్ తీసుకున్నారా? ఇదొక రూల్ ఉందా? ఎందుకంటే మేము ఆల్రెడీ టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఇలా జరిగేసరికి చాలా బాధేసింది. ఒకసారి మీరు కామెంట్స్‌లో కామెంట్ చేసి చెప్పండి మామ. మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే నువ్వు మీ ఫ్రెండ్ టికెట్స్ తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ డ్రాప్ అయ్యి ఆ టికెట్ మీద ఇంకెవరైనా వస్తే, అప్పుడు టీసీ గాని వస్తే ఎప్పుడైనా అలా జరిగిందా? అంటే మనం టికెట్ బుకింగ్‌లో ఒక పేరు ఉంటది. ఇక్కడ మనం చెప్పిన ఒక పేరు ఉంటది. మనం టీసీకి చెప్తాం గదా! అతను డ్రాప్ అయ్యారు, ఇతను ఎక్కారని చెప్పేసి. అలాగా ఎప్పుడైనా మీకు జరిగిందా? ఇది రూల్ ఉందా? మీకు ఎప్పుడైనా జరిగితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నా కృష్ణ ట్రైన్‌లో నా ట్రైన్ జర్నీ ఇది కావలి వెళ్ళేసరికి 3 వింతలైతే జరిగినాయి. ఆ ట్రాన్స్‌జెండర్ తోటే ఘోరం మామ. ఓకే, ఇంక చెప్పుకోవడం అవసరం లేదు, అంతా చెప్పేసా కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ గైస్.